మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. యేసు ప్రభు ఆయన రాజ్య స్వార్థ ప్రకటిస్తున్న రోజుల్లో విశ్వాసులు అని చెప్పుకునే వాళ్ళలో విశ్వాసాన్ని కనుగొనగలమా అనే ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఎందుకని ఈ మాట యేసు ప్రభు చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యంలో ఆఖరి పాదంలో, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రభు మహిమగల రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు మహిమగల రాకడ రాబోతూ ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, ప్రార్థనాపరులు అని పేరుందాం. మనలో ఆయన విశ్వాసమును చూడగలడా? విశ్వాసం భూమి మీద కాదు ఉండేది, విశ్వాసం విశ్వాసంలో ఉంటుంది. ఎందుకు ఈ మాట యేసు ప్రభు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభువుకు ఒక 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయా సమయాల్లో యేసు ప్రభు వాళ్ళ మధ్య కొన్ని సూచక్రియలు అద్భుతాలు చేసి వాళ్ళని కొన్నిసార్లు ఆయా ప్రాంతాలకు పంపాడు. ఒకసారి యేసు ప్రభు పడవలో ఉండగా కూడా గాలి తుఫాను రేగినప్పుడు నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే వాళ్ళ తొందరపాటును చూసి అల్ప విశ్వాసులారా అని సంబోధించాడు తన శిష్యుల్ని. మరికొన్నిసార్లు ఆయన విశ్వాసము లేని తరము వారులారా అన్నాడు. సమాధుల నుండి సజీవుడై లేచిన తర్వాత ఆయన శిష్యులు మేడగదిలో భయపడి ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైతే తోమా అప్పుడు లేడు. శిష్యులందరూ చెప్పారు, మేము యేసు ప్రభువుని చూసాము, యేసు ప్రభు మాకు కనబడ్డాడు అని. అప్పుడు తోమా, నేను చూడకుండా ఎట్లా నమ్ముతాను, నేను చూడకుండా నమ్మలేను అన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభు మరొకసారి తోమా ఉండగా వారికి ప్రత్యక్షమై, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అన్నాడు. ఇన్ని సందర్భాలను మనం గుర్తు చేసుకుంటే అల్ప విశ్వాసులు అని, విశ్వాసం లేని తరము అని, ఆయన్ని వెంబడించేవారే ఈ విధంగా ఉంటే ఆయన ఎందుకో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనిన, భూమి మీద కాదు కానీ విశ్వాసుల్లో విశ్వాసం ఎంతవరకు ఉంది? మన పితరులు చాలామంది ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎందుకని ఈ తరం వారికి విశ్వాసము లేకుండా పోయింది? ఈ ప్రార్థనా మందిరంలో చేరినటువంటి మనం అంతా కనీసం విశ్వాసాన్ని కలిగి ఉందాం. విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు ఆయా సమయంలో బోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు అడిగారు, విశ్వాసంలో వృద్ధి కలుగు చేయనాయన అని. చదవండి
లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యంలో అపోస్తలులుగా పిలువబడుతున్నటువంటి యేసు ప్రభు శిష్యులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పాడు. ఎందుకని? ఆయన అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేని తలం వాళ్ళారా, అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండు. పలుసార్లు హెచ్చరించబడ్డ తరువాత అపోస్తలులకు ఏదో ఒక మార్పు కలిగినట్టుంది. అందుకని అపోస్తలులందరూ ఐక్యపడి అపోస్తలులుగా పిలువబడుతున్న ఈ 12 మంది యేసు ప్రభువుని చూసి, అయ్యా మాలో ఉన్న ఈ విశ్వాసాన్ని కొంచెం వృద్ధి పొందించు అంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళి చెట్టును చూసి, కంబళి చెట్ట నీవు లేచి వేళతో సహా పెకలింపబడి సముద్రంలో పడి అక్కడ నాటుకో అంటే అక్కడ నాటుకుంటుందట. యేసు ప్రభు చెప్పిన మాట. విశ్వాసం అసలు మనం ఎలా పొందుకుంటాం? విశ్వాసం ద్వారా మన పితరులు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. బైబిల్లో మనం అప్పుడప్పుడు అక్కడక్కడ గుర్తు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మరి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం అంటే ఎలా వస్తుంది మనకి? విశ్వాసం మనం ఏ విధంగా పొందుకుంటాం? దైవజనుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాట మన కోసం వ్రాసి ఉంచాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. విశ్వాసులుగా మనం ఎలా పిలువబడాలి? మనలో విశ్వాసం మనం ఏ విధంగా పొందుకుంటాం? ఏ విధంగా మనం విశ్వాసాన్ని పొదిగించుకోగలమంటే జీవం గల దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం, విశ్వాసాన్ని పొంది ఉంటాం. మనం అంతా విశ్వాసులు. నేను కూడా విశ్వాసనే. సేవకుడిని అయ్యున్నా నాలో కూడా విశ్వాసం ఉండాలి. సేవకుడిని అయిపోయాను కదా, ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నాను కదా, ఇప్పుడు నాకు విశ్వాసం అక్కర్లేదంటే కుదరదు. సేవకుడైనా విశ్వాసైనా ఎవరైనా వారిలో విశ్వాసం తప్పక ఉండి తీరాలి. వారు విశ్వాసులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక మీరు 11వ అధ్యాయాన్ని ప్రారంభం నుండి చదువుతూ వెళితే విశ్వాస వీరుల జాబితా అక్కడ రాస్తుంది. వారు విశ్వాసము ద్వారా ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశారు. హేబేలు దగ్గర నుంచి మనం చదువుతూ ఉంటే ఆ నోవహు, ఇంకా చాలామంది, మోషే, ఇలా చాలామంది భక్తుల్ని అక్కడ ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను చదువుతాం. చివరికి రాహాబును కూడా విశ్వాసుల జాబితాలోనికి ఆ దైవజనుడు చేర్చాడు. అసలు విశ్వాసం అంటే ఏమిటో కూడా మనకు తెలియాలి. ఆ మొదటి వాక్యాన్ని మనం చదివితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అంతే. ఏదైతే కంటికి కనబడటం లేదో, ఏదైతే చెవులకు వినబడటం లేదో అది ఆ విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని ద్వారా మనం ఆ విశ్వాసం ద్వారా పొందుకోగలిగితే ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం. మనకి ఇప్పుడు జేబు నిండా డబ్బు లేదు, దేవుడు నా జేబులో డబ్బులు ఉంచాడు అనుకోవడం విశ్వాసం. దేవుడు నాకు ఒక వెహికల్ ఇచ్చాడు అనుకోవడం విశ్వాసం. అలా అనుకుంటూ ఉండండి, దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 35వ వాక్యాన్ని కూడా హెబ్రీ పత్రికలో మీరు చదువుకోండి. ఒక వేశ్య రాహాబు మాత్రమే కాదు, చాలా మంది స్త్రీలు ఈ విశ్వాసుల జాబితాలో చేరారు. మనం కూడా విశ్వాసుల జాబితాలో చేరాలి. ఆమేన్. పాత నిబంధనలో ప్రజలు నడిపించిన నాయకులు కూడా విశ్వాసం కలిగిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజైన హిజ్కియాను గురించి బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాసి ఉంది. చదువుదాం. రాజులు 2వ గ్రంథంలో 18వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒక్కసారి చదవాలి. రాజైన హిజ్కియా, నేను రాజుని కదా, ప్రజలను పరిపాలించేవాడిని కదా, నాకెందుకు విశ్వాసం? దేవుడి మీద నాకు విశ్వాసం అక్కర్లేదు, నా సింహాసనం మీద విశ్వాసం ఉంటే చాలు, నా ప్రజల మీద విశ్వాసం ఉంటే చాలు, నా రాజ్యం మీద నాకు విశ్వాసం ఉంటే చాలు అనుకోలే. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు తెచ్చిన మోషే కూడా విశ్వాస వీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వాక్యంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదని విశ్వాసమును బట్టి. ప్రియులారా, మనం దేవుని పిల్లలం, పైగా విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. ఇక్కడ విశ్వాసులైన వాళ్ళు చేతులు ఎత్తండి అని నేనంటే ఒక సేవకుడిగా అందరూ ఎత్తుతాం, నేను కూడా ఎత్తుతాను. మనలో విశ్వాసం ఎంత ఉంది? నిజంగా మనం విశ్వాసులమేనా? విశ్వాసపు అడుగులు వేస్తున్నామా? ఈ విశ్వాసం ద్వారా మన పితరులు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చూశారు. కనుక మనం కూడా ఒకవేళ గొప్ప కార్యాలు మనం చేయలేకపోయినా గొప్ప కార్యాలు మన కళ్ళతో చూసేటట్లుగా మనం విశ్వాసపు అడుగులు వేద్దాం. మరొక చిన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా. పాత నిబంధన చరిత్రలో దేవుడు యోనాతో మాట్లాడి, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఒక 3 రోజులు అక్కడ స్వార్థ ప్రకటించు. నినివే పట్టణం ఘోరంగా ఉందని, ఆ ప్రజలు చాలా ఘోరంగా ఉన్న పరిస్థితులు బాగోలేదని, నినివే పట్టణం నాశనం అయిపోద్దని, దాన్ని దుర్గతి పడుతుందని చెప్పు అని ప్రవక్త యోనాకు దేవుడు చెప్పాడు. ఈ యోనా చరిత్ర మీకు తెలుసు. ఆ తర్వాత యోనా ఆ చేప తీసుకుని వెళ్ళి తిన్నగా నినివే రేవులోకి ఎక్కేస్తే అక్కడ నుండి నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణం నాశనం కాబోతూ ఉంది అని ఒక రోజంతా దేవుడు చెప్పిన మాట ప్రకటించాడు. నినివే పట్టణస్థులు ఆ ప్రజలు విన్నారు. వినిన తర్వాత నినివే పట్టణస్థులందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారండి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, ఘనులేమి అల్పులేమి యోనా ప్రకటించిన దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు. అందుకే దైవజనుడు పౌలు ఈ రోమా సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలుగా జీవం కలిగి మాటలు వింటున్నాం. అయితే మనం విశ్వాస వీరుల జాబితాలోకి రాలేకపోయినా విశ్వాసంలో మనం నిలకడగా ఉన్నామో లేదో, లేకపోతే మనకున్న విశ్వాసం కొంచెం వృద్ధి పొందిందో లేదో మనల్ని మనం పరీక్షించుకునే మంచి సమయం ఇది. ఎందుకని ఆయన ఆ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అని ఎందుకన్నాడు? ఆ మాట ఎందుకన్నాడు అంటే, భూమి మీద ఉన్న నివాసం చేసే ఆ ప్రజలకు విశ్వాసం లేదా? కానే కాదు. కానీ లోకం ఏమైపోయినా, లోకస్తులు ఏమైపోయినా, యేసు ప్రభు అడుగు జాడలో నడుస్తున్న మనం విశ్వాసంలో కొంచెం స్థిరపడి ఉందాం. విశ్వాసులుగా విశ్వాసంతో అడుగులు వేద్దాం. ఆశీర్వాదానికి వారసులుగా నిలబడదాం. ఎందుకని విశ్వాసం మనం కలిగి ఉండాలి? విశ్వాసం ద్వారా కలిగే ఆ ఆశీర్వాదం లేకపోతే విజయం ఏమిటి అంటే, ఈ లోకంలో దావీదు చెప్పాడు, గర్భంలోనే నేను పాపంగా పుట్టాను, పాపంలోనే పుట్టేశాను అని. భక్తుడైనటువంటి యోబు, నోటి మాట వలన కూడా నేను పాపం చేయలేదు. నోటి మాటతో కూడా మనం పాపం చేయకపోయినా మన మీదికి పాపం పితృ పారంపర్యం ఆచారమైనట్టుగా ఆదాము ఆజ్ఞను అతిక్రమించినటువంటి పాపం మనందరికీ సంక్రమించింది. ఇప్పుడు పాపులంగానే ఉండి మనం పరలోకం వెళ్ళడం కష్టం. అందుకని మొదటగా మనకు పాప క్షమాపణ నిశ్చయత కావాలి. పాపాలు క్షమించబడాలి. ఈ పాపాలు క్షమించబడే హక్కు కానీ, ఈ పాపాలు క్షమించే అధికారం కానీ యేసుకే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు పాప క్షమాపణ కలుగు చేసే దేవుడు అని మనం విశ్వసిస్తే ఆయన మన పాపాలని క్షమిస్తాడు విశ్వాసము ద్వారా. ఎందుకని భూమి మీద విశ్వాసమును కనుగొనగలనా అన్నాడు. విశ్వాసం మనలో ఉంటే ప్రతి విధమైన పాపానికి క్షమాపణ కలుగుతుంది. ఆమేనండి. ఈరోజు ఆయన మాత్రమే పాప క్షమాపణ నిశ్చయత అనుగ్రహించే దేవుడు. ఆయన మాత్రమే పాపాలు క్షమించే దేవుడు. ఆయన తప్ప ఎవరు పాపాలు క్షమించలేరు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం ప్రారంభించి చదువుదామండి. దైవజనుడు పేతురు కొర్నేలి ఇంట్లో యేసు ప్రభువుని గురించి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశాడు. ఆ కొర్నేలి ఇంట్లో చివరిగా ఆయన చెప్పే మాట ఏమిటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ నిశ్చయత. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ సమయంలో మనం ఆది మానవుడైన ఆదాము ద్వారా సంక్రమించిన ఆ పాపానికి విరుగుడు కావాలి, క్షమాపణ కావాలి అంటే కేవలం ఆయన పాపాలు క్షమించే దేవుడని ఆ విశ్వాసాన్ని మనలో పొదిగించుకోగలిగితే, వారికి ఒక సేవకుడుగా నేను చెప్పేది ఏమిటంటే, నువ్వేం పాపం చేయకపోవచ్చు, ఏ అపరాధం చేయకపోవచ్చు, ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, అయినా మనం తల్లి గర్భంలో నుండి పాపంలో పుట్టిన వాళ్ళం కనుక పాప క్షమాపణ నిశ్చయత మనకు చాలా అవసరం. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, విశ్వాస మూలముగా మనకు పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయంలో దయచేసి 5వ వాక్యాన్ని మీరు చదివితే, యేసు ప్రభు కపెర్నహూములో ఒక ఇంట్లో ఉన్నాడని అనేక మంది విన్నారు. అనేక మంది ఆ ఇంటికి వచ్చారు. ఈ జనం అంతా ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాకిట కూడా జనం నిలబడడానికి స్థలం లేదండి. అప్పుడు కపెర్నహూములో కొంతమంది మంచోళ్ళు ఒక పక్షవాతం కలిగినటువంటి రోగంతో ఉన్నవాడిని అలాగే మంచం మీద, పరుపు మీద వేసుకుని తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళడానికి కూడా వీలులేని పరిస్థితిలో యజమానిని అడగకుండానే ఆ పైకప్పంతా ఓడదీసి ఎంతవరకైతే ఆ మనిషి పరుపుతో కూడా దించగలమో అంతవరకు కప్పొడదీసి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టారు. యేసు ప్రభు ఆ పైన వాళ్ళని, ఆ మనుషులను చూసి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, ఇగో ఈ పక్షవాత పడుతో చెప్తున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈయనకి ఎవరిచ్చారు అధికారం? ఒకవేళ యూదులు అనుకోవచ్చు, పరిసయ్యులు అనుకోవచ్చు, సద్దూకయ్యులు అనుకోవచ్చు. పాపములు క్షమించగలిగిన అధికారం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే ఆయన పాపరహితుడు, ఆయనలో ఏ పాపము లేదు గనుక ఆయన పాపాలని క్షమించుటకు సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఆ పక్షవాతపడు రోగం బాగు కావడం ముఖ్యం కాదు, కానీ వాడి పాపాలు క్షమించబడడం చాలా ముఖ్యం. అందుకని యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. పాప క్షమాపణ కేవలం విశ్వాసము ద్వారా పాప క్షమాపణ నిశ్చయత. ఈ విశ్వాసం ద్వారా దేవుడు చేసే మరొక అద్భుతాన్ని కూడా నేను మీకు ఈరోజు చెప్పాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ చరిత్రలో అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని మనం చదివితే, అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత పీడించబడుతున్న ఒక స్త్రీ చరిత్ర చదువుతాం. ఆమె చాలా సంవత్సరాలుగా ఆ వ్యాధితో బాధపడుతుంది. వైద్యులు చుట్టూ తిరిగింది, ఎన్నో తిప్పలు పడింది, ఆ డబ్బులంతా ఖర్చు పెట్టింది. నిరాశ నిస్పృహలే మిగిలే, ఇక చేసేదేం లేక జీవోత్సముల మరణంతో పెనుగులాడుతూ పోరాడుతూ అట్లా పడి ఉన్న సమయంలో యేసును గూర్చి వినింది. వినుట ద్వారా విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె మనసులో అనుకుంటుంది, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టుకుంటే బాగైపోతాను అనుకుంది. విశ్వాసాన్ని పొదిగించుకుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగం బాగు కాలేదు, 12 సంవత్సరాల నుంచి రోగంతో ఉంది. తన హృదయంలో విశ్వాసాన్ని పొదిగించుకుంది. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని నేను చెప్పట్లా. దేవుడే బాగు చేస్తాడు అనుకుంటే మీరు మీ విశ్వాసాన్ని పొదిగించుకోండి. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ కొరకు అద్భుతాలు చేస్తాడు. ఆమె విశ్వాసాన్ని పొదిగించుకుంది. వస్త్రములు మాత్రం ముట్టుకుంటే బాగుపడతాననుకుంది. లేచింది. ముందుకు వెళ్ళే ధైర్యం లేక వెనక్గా వెళ్ళింది. యేసు ప్రభు వస్త్రాన్ని అట్లా పట్టుకుంది, అంతే. వెంటనే యేసు ప్రభులో నుండి ప్రభావం ఆమెలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ఆమె ముట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టెను, ఆమె బాధ నివారణాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను ఎప్పుడు చూడలేదు, యేసు ప్రభువుని గురించి అంతకుముందు ఎప్పుడు విన్నది కాదు. ఆయన స్వస్థపరిచే దేవుడని నమ్ముకుంది. ఆమె హృదయంలో విశ్వాసాన్ని పొదిగించుకుంది. విశ్వాసంలో ఆమె నిలకడగా ఉంది. లేచి వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే బాగైపోయింది. యేసు ప్రభు అంటాడు, సమాధానం కలదనవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. ఈ విశ్వాసము ద్వారా నీకు పాప క్షమాపణ, విశ్వాసము ద్వారా నీకు స్వస్థత. దేవుని పిల్లలారా, మనం విశ్వాసాన్ని కలిగి ఉందాం. మన విశ్వాసంలో మనం స్థిరులమై ఉందాం, నిలకడ కలిగి ఉందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం
22వ వాక్యంలో విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించెను. ప్రియులారా, మనకు దేవుడు అనుగ్రహించిన విశ్వాసం, లేక దేవుని వాక్యం ద్వారా మనం పొందుకునే విశ్వాసం, దేవుని వాక్యం ద్వారా మనకు అనుగ్రహించబడిన విశ్వాసంలో స్థిరులమై ఉందాము. దైవజనుడు పౌలు, దైవజనుడు శీల చెరసాలలో వేయబడ్డారు. ఎందుకు వేయబడ్డారో మీకు తెలుసు. జైల్లో కూడా వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, జైల్లో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాలలో అంతకుముందే ఉన్న ఖైదీలందరూ వీళ్ళు పాడే పాటలు వింటా ఉన్నారు, ప్రార్థన చూస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే మహాభూకంపం కలిగిందట. చెరసాల పునాదులు అదిరేయి తలుపులన్నీ తెరవబడ్డాయి. చెరసాలలో ఉన్న వాళ్ళందరి బంధకాలు ఊడిపోయాయి. చెరసాల నాయకులు లేచి కత్తి తీసుకుని తానే ఆ చంపుకోవడానికి ప్రయత్నం చేస్తే దైవజనుడు పౌలు అంటాడు, అందరూ ఇక్కడే ఉన్నాం. దీపం వెలిగించి చూసిన తర్వాత అందరూ అక్కడే ఉన్నారు. ఆ చెరసాల నాయకుడు ఆశ్చర్యపడుతూ, ఆ చెరసాల నాయకుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? దైవజనుడు పౌలు చెప్తున్నాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 31వ వాక్యాన్ని. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేశ్య అయినటువంటి రాహాబు విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మీరు ప్రారంభిస్తే, వేగుల వారిని యెరికో పట్టణానికి పంపారు నడిపిస్తున్నటువంటి నాయకులు. ఆ యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి వేగుల వారు రాహాబు ఇంటికి వస్తే, ఆ రాహాబు గుర్తుపట్టింది. పరాయి దేశం వాళ్ళు వచ్చారు. పరాయి దేశం వాళ్ళు వచ్చారంటే రాజు వెంటనే బంట్రోతులను పంపిస్తాడు. మొత్తానికి వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు అనుకుని గుర్తుపట్టి, ఎందుకు వచ్చారు ఏంటో జనం నాడి ఊరినే కనిపెట్టగలదా మనిషి. వాళ్ళు వెంటనే మిద్ది మీదకి ఎక్కించేసి ఆ జనప కట్టెలు దాచుకునే దగ్గర దాచిపడేస్తుంది. వేగుల వారు ఆ వచ్చిన సంగతి రాజుకు తెలిసింది. బంట్రోతులు వచ్చారు. అమ్మాయి, వేగుల వారు వచ్చారు కదండి, వస్తారయ్యా పోతారయ్యా, అయ్యంత నాకేం తెలుసయ్యా, వచ్చారు పోయారు, వాళ్ళని పట్టుకోవాలనుకుంటే త్వరగా తమరండి. వాళ్ళు ఆ రాహాబు మాటలు నమ్మి పరిగెత్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వేగుల వారిని కిందకి దింపి, ఆ వేగుల వారితో ఆయన చెబుతుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి తెచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన షీహోనుకును ఓగునుకు మీరేం చేశారు ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. అయ్యా, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడయ్యా, మీ వలన భయం ఈ జనానికి గుండెలు అవిసిపోతాయ్యా, మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకునేటప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను గనుక మీరు నా ఇంటిని, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, నా కలిగిన వాళ్ళందరినీ ఈ దేశంలో మేము వాళ్ళతో పాటు మమ్మల్ని చంపకూడదయ్యా, మేము కాపాడబడాలి, మేము రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వేశ్యకు పుట్టిందండి ఆ కుటుంబీకులను రక్షించుకోవాలని. మరి మనకు ఆ రాహాబు అనే వేశ్య విశ్వాసాన్ని పొదిగించుకుంది. జీవంగల దేవుణ్ణి గురించి విని విశ్వాసాన్ని పొదిగించుకుంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవునిని గురించిన మాట వలన కలుగును. హల్లెలూయా. హెబ్రీ పత్రికలో ఈమెను గురించి మనం చదవగలిగితే 11వ అధ్యాయం 31వ వాక్యం రాస్తుంది, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. అవిధేయులతో నశింపకపోయేనంటే ఆమె కాపాడబడింది, ఆ కుటుంబం రక్షించబడింది కేవలం విశ్వాసమును బట్టి. ప్రియులారా, ఈరోజు విశ్వాసమును బట్టి మనం రక్షించబడాలి, మన కుటుంబీకులు రక్షించబడాలి. ఒక సేవకుడుగా నేను మీతో చెబుతున్నాను,
దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుందాం, విశ్వాసంతో అడుగులు వేద్దాం, విశ్వాసంలో మనం నిలకడ కలిగి ఉందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదవాలి మీరు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామమందు నీ విశ్వాసం ఉంచితే నీకు ఒక అధికారం. ఏమిటా అధికారం అంటే దేవుని పిల్లలగుటకు అధికారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఆ శతాధిపతిని చూసి, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసాన్ని చూడలేదయ్యా అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఇశ్రాయేలుడికే విశ్వాసం ఉంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా మనకు మరింత విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో మనం స్థిరులమై ఉండాలి, విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి. విశ్వాసులైన వాళ్ళు సగర్వంగా చెప్పుకునే మాట ఏంటి తెలుసా? మేము దేవుని పిల్లలం అండి. ఈ లోకాధికారి పిల్లలం కాదు. మేము లోకంలో ఒకడు ఉన్నాడు పనికిమాలినోడు, మేము వాడి పిల్లలం కాదు, వాడి సంతానం కాదు. మేము దేవుని పిల్లలం. ఒకప్పుడు మనం పరజనులు, మునుపు దూరస్తులు. ఇప్పుడైతే విశ్వాసము ద్వారా మనం లోకాన్ని జయించగలం. ఆమేనండి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోతాయి. విశ్వాసము ద్వారా ఇదిగో నీకు ఒక విజయం కలిగింది. యవనస్తులారా శరీరాశను జయించాలి, యవనస్తులని పిల్లలారా నేత్రాశను జయించాలి, యవనస్తులని పిల్లలారా జీవపు డంబాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని ఏ విధంగా పాడు చేయాలో బాగా ఆలోచించేవి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యవనస్తుల మీద ఏదో పగబట్టేశానని, యవనస్తుల మీద ఏదో కోపం పెట్టుకున్నానని అనుకోబాకండి. యవనస్తులైనా, నడి వయస్సు కలిగిన వాళ్ళైనా, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళైనా లోకాన్ని జయించిన విజయం విశ్వాసము. హల్లెలూయా. యవనస్తుడా నీవు శరీరాశను జయించాలి. నడి వయస్సులో ఉన్నటువంటి దేవుని ప్రజలారా శరీరాశను జయించాలి. వృద్ధాప్యంలో ఉన్న దేవుని ప్రజలారా శరీరాశను, నేత్రాశను, జీవపడంబాన్ని మనం జయించగలిగాము అంటే కేవలం విశ్వాసం. ఆమేన్. ఏ మాటలో నీ లోకంలో ఏ మాట వలన విశ్వాసం మనం పొదిగించుకోలేం, విశ్వాసంలో మనం నిలకడగా ఉండలేం. కేవలం యేసుక్రీస్తు మాట అనే ఈ వాక్యం ద్వారానే మన విశ్వాసంలో స్థిరంగా ఉండగలం. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. చూసి కూడా ఇంకా అల్ప విశ్వాసంలోనూ అవిశ్వాసంలోనూ పడిపోకుండా విశ్వాసమందు మనం నిలకడగా ఉందాం. దేవుని కుమారులుగా అధికారాన్ని పొందుదాం. లోకాన్ని జయించిన ఆ విజయ వీరులుగా విశ్వాసాన్ని రూఢిపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంతో మనం అడుగులు వేసినప్పుడు ఎన్నో శ్రమలు మనకు వస్తాయి, ఎన్నో శ్రమలు మనం చూస్తాం, ఎన్నో శ్రమలు మనం భరించవలసి ఉంటుంది. అయినా ఈ శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ద్వారా ఏదో జరిగిపోతుంది అనుకోబాకండి. విశ్వాసం చాలా శ్రమలు వస్తాయి. విశ్వాసం అని చెప్పుకున్నావా, శ్రమలు వచ్చినట్లు లెక్కే. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఆమేనండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకుందాం, ఆయన రాజ్య నివాసులుగా చేరుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విశ్వాసంలో మమ్మల్ని స్థిరంగా నిలబెట్టయ్యా. మరలా మీరు రాబోతూ ఉండగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనగలనా? అవునైనా విశ్వాసులుగా మేము పిలువబడుతున్నాం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి, విశ్వాసంలో మేము నిలకడగా ఉండడానికి, విశ్వాసంలో మేము వృద్ధి పొందడానికి, ఈ విశ్వాసం ద్వారా లోకాన్ని జయించిన విజయం పొందడానికి మమ్మల్ని నిలబెట్టిన ఆయన, మాలో విశ్వాసాన్ని పొదిగించయ్యా. విశ్వాసంలో మేము స్థిరంగా ఉన్నట్లుగా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి విశ్వాసపు అడుగులు వేస్తూ శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా సహించుకుంటూ సాగిపోవడానికి కృప చూపున ఆయన. విశ్వాసం మాలో నుంచి తొలగిపోకుండా చేయ్యా. విశ్వాసంలో మేము కదలిన వారుగా మార్చు తండ్రి.
విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచయ్యా. విశ్వాసము ద్వారా అద్భుతాలు చూడాలని, గొప్ప కార్యాలు చూడాలని ఆశపడుతున్నాం. ఈ విశ్వాసపు అడుగులు వేస్తూ మీ మహిమగల రాజ్య నివాసులుగా చేరుటకు శ్రమలు వచ్చిన వెనుదిరగక విశ్వాసపు అడుగులు వేయడం మాకు నేర్పించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ రాజ్య నివాసులుగా మార్చుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.